ఒక అమ్మాయి ఆత్మ గురించి ఏం జరిగిందో వెళ్ళిపోదాం అన్న, ఇప్పుడు వెళ్ళిపోదాం పద. కనబడుతుందా? కనబడుతుందా? అసలు అక్కడ లాస్ట్ కార్ క్లియర్గా లేదు తమ్ముడు, క్లియర్గా లేదు. నీకు కనబడుతుందా లేదా? కెమెరా కాదు. ఉండు మాట్లాడద్దు, మాట్లాడు. అన్నా కార్ దగ్గర ఫస్ట్ బ్యాగ్ బ్యాగ్ ఏడే ఉంది, తీసుకొచ్చిన బ్యాగ్ ఇక్కడే పెట్టేసాము. పద. నైట్ డ్రెస్ ఒకటి సెట్ చేయాలి ఇప్పుడు మనం. అది సెట్ చేసినంత వరకు కెమెరా అంత ఫ్రీగా రాదు. సరే పద పద. ఫస్ట్ మెయిన్ కెమెరా సెట్ చేద్దాం. ఏమంటావు? ఏంది నేను నువ్వేమంటావు? నేనేమంటావు అన్నా? లైట్ దించేది ఇంత అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలే తమ్ముడు. నువ్వు ఇప్పుడు స్టోరీ చెప్పిన వరకు కూడా మాకు కూడా తెలియదు. ఏమంటావు అనేది ఏం లేదు, చెయ్యి ఇటు పెట్టు. హార్ట్ బీట్ చూడు ఎట్లుందో. మామూలు గుట్టుకోవట్లా నాకు అసలు. లైట్ నికాలి, మొత్తం డల్ అయిపోతాను నేను. అవ్వట్లే నాతో, అసలు అవ్వట్లే నాతో. ఇప్పుడు చూడు మనం బయటకు వస్తే పెట్టు నైట్ వర్షన్ చూద్దాం దీని కథ. ఈరోజు అదే మనం చూసుకుందాం. అది దాంతో అది ఒక అమ్మాయి ఏంది బయటకు వస్తాయి? ఆడ చూడు, ఆడ చూడు, ఆడ చూడు. ఏంది బయటకు వస్తాయి? రమ్మనాని క్లియర్ క్లారిటీ చూడు, నా కెమెరా క్లియర్ క్లారిటీ. ఏడు చూడు. హలో, ఎవరమ్మా నువ్వు? ఫ్రెండ్స్, అంత క్లియర్గా ఆ సిచ్యువేషన్ని చూసినప్పుడు నాకైతే ఒకటే అనిపించింది. ఫస్ట్ ఇక్కడ నైట్ వర్షన్ సెట్ చేద్దాము. అండ్ మా తమ్ముళ్ళు ఎలా అంటే వీళ్ళు నా కోసం ఏదైనా చేస్తారు, అంతేకాని నేను వీళ్ళు చేస్తున్నాలే అని చెప్పేసి వీళ్ళని ఏదో ఒకటి అంటే ప్రమాదంలో నేను వేయకముందే అసలు ఇక్కడి నుంచి తీసుకెళ్దామా లేదంటే అక్కడ ఉన్నది ఏందని, అంటే ఆల్రెడీ అక్కడ ఏందుందో నాకు తెలుసు అండ్ మాకు కళ్ళకు కనపడింది. కానీ మీకు ఈ కనపడింది మేము చూసింది చూపిస్తున్నాను, కానీ నేను వేరే వాళ్ళతో మాట్లాడింది అసలు ఇక్కడ ఏం జరిగింది, ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరు చనిపోయారు అనేది నేను క్లియర్గా చెప్పలేను. కానీ అది నా మనసులో ఉంటుంది కదా, మీకు చెప్పకుండా కూడా అరే ఇలా అయింది కదా, సరే ఓకే తనతో ఒకసారి మాట్లాడదామా అనే ఒక క్యూరియాసిటీ అయితే ఫుల్ ఉంది. ఇక్కడ నుంచి ఎలా డీల్ చేశాను అనేది మీరు క్లియర్గా చూడండి. మీకు అంటే మా కష్టం కానీ మేము పడే ఈ రిస్క్ కానీ మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి. అండ్ ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉన్నా ఇలాంటి వీడియోస్ అంటే భయపడుతున్నా కూడా ఒక్కరు మాత్రం చూడొద్దు దయచేసి. లెట్స్ కంటిన్యూ. నా తొందర సెట్ చేయండి, నా వెళ్ళిపోదాము. ఓకే చూడు తమ్ముడు, కరెక్ట్గా చూడు. నువ్వు కాల్ అడ్డం ఉంది బ్రో, నువ్వు కాల్ తీసుకో. చూస్తాను. నువ్వు ప్లేస్లో పెట్టేయండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కనపడాలి. ఒక ప్లేస్లో పెట్టేయండి. ఎక్కడ చిన్న కిటికీలో ఏం జరిగినా కూడా కనపడాలి మనకు. ఓకేనా? ఈరోజు దాని అమ్మ కథ తెలిసేది. వాడండి బ్రో. హలో హలో, దాన్ని ఇంట్లో పోయి మాట్లాడకపోతే ఇట్లా పట్టుకునేదిరా నన్ను. ఫస్ట్ టైం ఎవరు నన్ను అట్లా పట్టుకోలేదు. ఒకరు ఉంటే వచ్చింది. ఎక్కడా బ్రో?
ఎవరు లేరు. డబ్బే చూడు జాగ్రత్త. అన్నా ఏందన్నది అన్నా? అమ్మాయి ఆత్మ ఇక్కడ. హలో ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది కింద. అనాలు పైకి వెళ్ళారు. నైట్ వర్షన్ ఇక్కడే వెళ్ళి చూద్దాం. మన కంటికి ఏం కనబడట్లేదే. నైట్ వర్షన్ అయితే కంటిన్యూస్ ఇక్కడే పెట్టేశాను. కింద ఏదో సౌండ్ వస్తుంది. అన్నా కింద సౌండ్ వస్తుంది. ఎక్కడ? కింద ఇదే ఇదే అన్న. బిల్డింగ్ పడిపోతుంది అన్న. అన్న బిల్డింగ్ పడిపోద్ది. అబ్దుల్ బిల్డింగ్ పడిపోద్ది. లే ఈ అబ్దుల్ వస్తాను సౌండ్ వస్తుందా? ఏం లేదులే. ఏందన్నా బెడ్రూమా? గైస్ మీకు ఇక్కడ బూచి కనపడుతూ ఉంటుంది. ఓకే, అనగా ఈ రూమ్ని ఎన్ని రోజులైంది యూజ్ చేసి మీకు అర్థమవుతూ ఉంటుంది.
రాణించడానికి వచ్చిన నీకు అసలు బ్లడ్ ఎట్లా వచ్చింది బయటకి? పరిగెత్తం ఏదో ఒకటి రాసుకుంటా. అన్నా 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 దూర్ అన్నా ఇడా ఈయన ఉన్నారా? కింద పైన వినిపిస్తుందన్న సౌండ్. బయట పెట్టేసి వచ్చేసాను నేను. ఇప్పుడు కింద ఈ సౌండ్ కదా, ఆగు ఒకసారి. అరే ఏం పిచ్చోనివా నువ్వు? గద్దె సౌండ్ వస్తుంది, కాసేపు సైలెంట్గా ఉండంటే. ఇప్పటి వరకు మాకు ఫాలో అవుతూనే వచ్చింది తెలుసా సౌండ్ పైన నుంచి. ఘోరం అన్నాడు అసలు. ఇదే 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 అదే కిటికీ, అదే కిటికీ, సేమ్ కిటికీ అదే. అలా రూమ్లో ఎవరు లేరు కదా. హలో, ఇక్కడ ఎవరన్నా చనిపోయి ఆత్మలా మారి ఉంటే మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గత 2 వారాల క్రితం అది ముందే చెప్పిన తగ్గుతుంది తలకాయకి జాగ్రత్త. తలకై ఏ హైట్లో ఉన్నా చూడు, ఎట్లా తగులుతుంది? మా ఎవరికి తగల జాగ్రత్త. గత 2 వారాల క్రితం మీరు నాతో మాట్లాడారు ఒక అమ్మాయి రూపంలో. ఆ అమ్మాయి చెప్పింది నిజమే అయితే, ఆ అమ్మాయి ఒంట్లో ఉన్నది మీరే అయితే మీరు నాతో మాట్లాడతారా ఇప్పుడు? వీళ్ళిద్దరిలో ఎవరిద్దరిలో శరీరం కావాలంటే వాడుకోండి, మీరు నాతో మాట్లాడండి. అర్థం ఇస్తావా? హలో, డోర్ క్లోజ్ అయింది.
డోర్ వెనకాల ఎవరు ఉన్నారు? ఎక్కడ ఏ డోర్ వెనకాల? ఏమైంది? ఇది కూడా ఫుల్ అయింది. ఫుల్ అయిందా కట్ అయిపోయిందా? కట్ కాదు, ఇంకా చాలా అయింది. ఘోరంగా ఉందన్నాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, అసలు ఊహించలేము అనుకో. ఒక్కటి కూడా రూమ్ వద్దు, అంతా చెక్ చేయండి. ఒక్క రూమ్ కూడా వద్దు, అన్నీ చెక్ చేయండి. చూడు చూడు, ఆ రూమ్ చూడు. ఇది నాకు ఎందుకు ఎవరో ఉన్నారనిపిస్తుంది. మనుషులా అనిపిస్తుంది. ఒకవేళ మనుషులు అయితే కెమెరా ఆపి పొట్టు కొట్టాల. ఇదేంటి మనోడు తెల్లవారుదులు రామాయణం అని తెల్లవారి వాళ్ళకు వీళ్ళు ఏమవుతారంటే నాకేం తెలియదు అన్నట్టు ఇంతసేపు గోస్టుని వెంటాడి ఇదంతా చేసి చూసి చివరికి ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు అని విహారీ ఎందుకు ప్రతాప్తో చెప్తున్నాడు అని మీరు ఫీల్ అవ్వచ్చు. ఆ టైంలో అక్కడ వాళ్ళిద్దరిని నేను అంటే బయటికి వెళ్ళిపోండి, నేను ఒక్కడినే ఉంటాను అంటే వాళ్ళు ఒప్పుకోరు. అందులో ప్రతాప్ అయితే నాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా కావాలంటే అందరం వెళ్ళిపోదాం కానీ నువ్వు ఒక్కడిని మాత్రం ఉండొద్దని అసలు ఒప్పుకోడు. నాకు మాత్రం ఒంటరిగా ఇక్కడ ఉండాలనిపించింది. సో అందుకే నేను ప్రతాప్కి ఆ మాట అన్నాను. అది రికార్డ్ అయింది కాబట్టి నేను వీడియోలో అలాగే వదిలేస్తే మళ్ళీ ఏమంటారంటే ఏంటి విహారీ ఇలా అంటున్నారు మధ్యలో అంటారు. అందుకని మీకు క్లారిఫై చెప్తున్నాను, ఆపి మరీ వీడియో. అమ్మాయి వేరే ఉందన్నా కనబడుతుందా? లైట్ ఇదిగో లైట్ ఉన్నది. షూస్ షూస్ తమ్ముడు అరే నా దగ్గర దానికి సంబంధించింది ఒకటి ఉంది. నైటీ ఏమి వీడు కూడా పెద్ద ప్లాన్ చేసిన. ఆ డోర్ ఆ రూమ్ కదేనా? చలో చెప్తున్నాను కదా.
అన్న ఇదే ఈ సుప్రీం సోల్ ఆత్మ. హాయ్ హలో ఆల్. వీడియో ఇక్కడితో ఎందుకు ఏం చేస్తున్నా అంటే రేపు ఆదివారం 2 గంటలకు ఈ వీడియోలో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా నేను ఒక 20 నిమిషాలు ఉంది, అందులో నేను ఒక్కడిని కూడా వెళ్ళింది ఉంది. నైట్ వర్షన్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు దీంట్లో కనపడిన దృశ్యాలు నిజమంటే నిజం, కాదంటే కాదు, మీరు ఎలా అంటే నేను కూడా అలాగే మీతో ఎటువంటి అది ఏమంటారు అంటే మీరు చెప్పిన దానికి నేను ఓకే అంటాను. మీరు ఇది దయ్యం అంటే దయ్యం, కాదంటే కాదండి. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అండ్ అందరూ గెలవకుండా కొందరే గెలుస్తారు, అది అందరికీ తెలుసు. కానీ మీరే గెలవాలని కోరుకుంటున్నాను. నేను మీకు మెసేజ్ చేశానని చెప్పేసి ఎవరైనా మెసేజ్ చేస్తే మీరు ఎవరు నమ్మద్దు. కామెంట్లో కానీ ఏ చోటైనా సరే, ఒకవేళ ఎవరైనా గెలుచుకుంటే నేను అంటే త్వరలో రంజాన్ పండుగ వస్తుంది కదా, ఆ రోజు నేనే కాల్ చేసి విన్నర్ ఎవరనేది చెప్తాను. అండ్ చెప్పిన ఒక 2, 3, 4, 5 డేస్లోనే మీకు పిలిచి మీ డబ్బులు అయితే అందిస్తాను. ఆల్ ది బెస్ట్.